ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల 22వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి అక్షరం గు, గే, గో, సా, సీసు, శేషో, దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన ఫలితాలను చూసుకోవచ్చు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి 22వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే షష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ధనపరంగా విశేషమైన యోగకాలంగా మనం చెప్పుకోవచ్చు. ఆదాయం విపరీతంగా వీళ్ళకి చేతికి అందుతుంది. అలాగే రోజంతా కూడా చాలా వరకు శుభాలే జరగడానికి చేపట్టిన పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా వీళ్ళకి బాగా సహకరిస్తుంది, స్వస్థత చేకూరుతుంది. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళ యొక్క స్వస్థానాల్లో బదిలీలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే అపారమైన కీర్తి ప్రతిష్టలు, అపారమైన గౌరవ మర్యాదలు దక్కడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ యొక్క ఇష్టులతో, మీకు ఇష్టమైన వారితో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా మీరు వ్యవహారాలు నడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక ఆసక్తి కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమాలు కూడా మీకు ధనాన్ని తీసుకొస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే ధనం బాగా విపరీతంగా వస్తుంది. ఆరోగ్యం కూడా మీకు సహకరించడం వల్ల మీరు ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా ఉత్సాహంగా, ఆనందంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఏంటంటే ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నీ పూర్తి చేయడం వల్ల ఆయా కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున ఇష్టమైన భోజనాన్ని తింటారు. ఇష్టం వచ్చినట్టుగా, మీకు నచ్చినట్టుగా ఈ రోజున వ్యవహరించడం వల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ శత్రువుల మీద కూడా మీరు విజయం సాధిస్తారు. శత్రువుల మీద మీరు పైజయం సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ శత్రువులు చేసే పనుల్ని మీకు శత్రువులు చేసే హానిని మీరు ముందుగానే తలపెట్టడం వల్ల ఆ శత్రువులని మీరు సమూలంగా నాశనం చేసినట్టు అవుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా, ప్రతి కార్యక్రమం, ప్రతి పనికి, ప్రతి ఎఫర్ట్ కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది, విజయాలను చేకూరుస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖర్చులు తక్కువగా ఉంటాయి, పొదుపు ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు అటు భౌతికంగా కానీ ఇటు మానసికంగా కానీ చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండటానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీకు మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీరు ఉద్యోగాల్లో కానీ, మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కానీ, ఇతర రంగాల్లో పనిచేస్తున్న మీ యొక్క ప్రతిభా సామర్థ్యాలకు విపరీతమైన గుర్తింపు లభిస్తుంది. ఆ గుర్తింపు లభించి మీకు ఖచ్చితంగా కూడా విశేషమైన గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఉద్యోగస్తులు తాము అనుకున్నట్టుగా, తాము ఏమైతే ఊహిస్తున్నారో ఆ ఊహలకు తగ్గట్టుగానే వాళ్ళకి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క తండ్రి సంబంధమైన బంధువులు ఎవరైతే ఉన్నారో
మీ తండ్రి సంబంధమైన బంధువులు అందరి వల్ల కూడా మీకు కొన్ని ఇబ్బందులు రావడానికి, అంటే వాళ్ళు ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవడానికి, మీ సోదరులు కానీ సోదరములు కానీ ఇతరత్ర బంధువులు మీ యొక్క ఉన్నతి పట్ల, మీ యొక్క డెవలప్మెంట్ పట్ల ఈర్ష్యాద్వేషాలతో రగిలిపోవటానికి, ఏదో విధంగా మిమ్మల్ని టార్గెట్ చేయడానికి, ఏదో విధంగా మిమ్మల్ని గొడవలు పెట్టుకోవడానికి, మీతో ఘర్షణలు దిగడానికి, వాగ్వివాదాలు పెట్టుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల తండ్రి సంబంధమైన బంధువులతో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత మౌనం పాటిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజకీయ నాయకులు కూడా ఈ రోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచితంగా ప్రవర్తించకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కాకూడదు. సాధ్యమైనంత వరకు ప్రతి విషయంలో కూడా రాజకీయ నాయకులు ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున దూర ప్రయాణాలకి వెళ్ళకపోవటమే మంచిది. ఈ దూర ప్రయాణాల్లో ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయి కాబట్టి ఆ దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవటమే మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీ యొక్క బాండింగ్ బాగా పెరుగుతుంది. మీ యొక్క సాహచర్యం బాగా పెరిగి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలి. అలాగే విద్యార్థులకు కూడా వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది. ఆ చదువు మీద శ్రద్ధ కలిగి వాళ్ళు బాగా చదువుతారు. బాగా చదివి వాళ్ళు మంచి పరీక్షలు బాగా రాయటం కానీ, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా రాయటం కానీ, ఇతరత్ర ఏదైనా సరే విద్యా సంబంధమైన విషయాలన్నీ కూడా వాడికి అనుకూలిస్తాయి. అనుకూలించడమే కాదు, వాళ్ళకి అపారమైన పేరు ప్రతిష్టలను తీసుకొస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. ఏదో చిన్న సమస్యలు తప్పితే మిగతా రోజంతా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన చేయండి. అలాగే శివాలయంలో శనగల్ని స్వామివారికి నివేదించి అది అందరికీ పంచిపెట్టండి. లేకపోతే శనగల్ని నానబెట్టి అది గోవుకు పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.